హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యువర్స్ లక్కీ వ్లాగ్స్. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తూ ఉంటే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి చాలా చాలా థ్యాంక్స్ అండి. మరో చిన్న రిక్వెస్ట్ ఏంటంటే వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేయడం వల్ల మన వీడియో మరికొంతమందికి షేర్ అవుతుంది. సో దట్ మీరు నాకు చాలా సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. ఇప్పటివరకు ఎవరైనా వీడియో లైక్ చేయకపోతే ఒక చిన్న లైక్ చేయండి. ఈరోజు మన వీడియోలో హెల్దీ అండ్ టేస్టీ రెసిపీస్ అయితే చూపిస్తాను, ఒకసారి చూసేయండి. మార్నింగ్ అయితే మా పిల్లలకి టిఫిన్గా రాగి దోశలు అయితే వేస్తున్నానండి. మిల్లెట్స్ తోటి పిండి పట్టేసి బయట పెట్టామంటే గ్రైండర్లో వేసిన పిండి అయితే ఎక్కువగా పులిసిపోతుంది అనమాట. ఇంకా నేను ఇంత ఎక్కువ క్వాంటిటీ కాబట్టి గ్రైండర్లోనే వేస్తున్నాను. బయట నైట్ అంతా బయట పెట్టేస్తే ఓవర్గా పులిసిపోయి టేస్ట్ అసలు బాగోట్లేదు, అలాగనే ఎక్కువ రోజులు కూడా స్టోర్ ఉండట్లేదు. అందుకని నేనైతే ఒక 2 టైమ్స్ నుంచి గ్రైండ్ చేసిన తర్వాత 1 లేదా 2 గంటలు మాత్రమే బయట ఉంచేసి ఆ తర్వాత అయితే ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నానండి. ఫ్రిడ్జ్లో పెట్టినా సరే పిండి పొంగుతుంది. ఇప్పుడు చూసారు కదా, ఈ పిండి మొత్తం నేను ఫ్రిడ్జ్లో నుంచి తీసిన పిండి అనమాట. నైట్ పట్టేసి ఒక అన్నం తినేంతసేపు 1 గంట అనుకోండి అలా వదిలేసాను. ఆ తర్వాత తీసి లోపల పెట్టేశాను ఫ్రిడ్జ్లో. ఇప్పుడు మార్నింగ్ తీసేసరికి ఆ పిండి అయితే బాగా పర్మనెంట్ అయ్యింది. మిల్లెట్స్ కదా, ఎక్కువసేపు నానబెట్టేసి గ్రైండ్ చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టినా సరే పొంగుతుంది. అందుకని బయట పెడితే ఎక్కువ రోజులు స్టోర్ అంటే 3-4 డేస్ వేసుకుంటాం కదా, దోశలైనా ఇడ్లీ అయినా టేస్ట్ అనేది మారిపోతుంది. మరి ఎక్కువగా పులిసిపోయినట్టుగా పుల్లటి స్మెల్ అనేది వచ్చేస్తుంది అనమాట. అందుకని ఇలా ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. దోశలు కూడా మెత్తగా వస్తున్నాయి. ఇడ్లీ వేసుకున్నట్లయితే కొంచెం సోడా ఉప్పు వేసుకుంటే మనకి రవ్వ ఇడ్లీ ఎంత మెత్తగా ఉన్నాయో అంత మెత్తగా ఉంటాయి అన్నమాట. ఇది రవ్వ కాదు కాబట్టి కొంచెం మెత్తగా ఉంటాయి. సోడా ఉప్పు వేసుకుంటే బాగుంటుంది. ఇక దోశలు అయితే వేస్తున్నానండి. ఫస్ట్ డే కదా, దోశలు వేసుకుంటే చాలా క్రిస్పీగా చాలా బాగుంటుంది. కొంచెం మందంగా ఆనియన్స్ అవి కూడా వేసుకొని కూడా మనకు ఊతప్పం లాగా వేసుకోవచ్చు. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఏ రకమైన చట్నీతో అయినా బాగుంటుంది అనమాట. అల్లం చట్నీ, పల్లి చట్నీ అట్లా, లేదంటే ఏదైనా కొత్తిమీర చట్నీతో కూడా బాగుంటుంది. ఇక నేనైతే ఇదిగోండి పల్లి చట్నీ కొత్తిమీర చట్నీతో ఇచ్చేసాను. పిల్లల బాక్స్కి అయితే ఇక్కడ వచ్చేసి ఎగ్ రైస్ పెట్టేశానండి. సింపుల్గా కారం తక్కువగా వేసేసి మిరియాల పొడి కొంచెం వేసాను. ఇంకా మిర్చి అయితే ఏం వేయలేదు. లైట్గా కారము, మిరియాల పొడి, జీలకర్ర పొడి వేసేసి ఈ విధంగా 2 గుడ్లు వేసేసి పిల్లలిద్దరికి కూడా బాక్స్ పెట్టేశాను అనమాట. ఇలా ఎగ్ తోటి ఆమ్లెట్ కానీ, ఇలా ఎగ్ రైస్ కానీ, ఎగ్ ఫ్రైడ్ రైస్ కానీ చేసినప్పుడు కొంచెం మిరియాల పొడి వేసామంటే ఆ నీచు వాసన అనేది లేకుండా ఉంటుంది. ఇక్కడైతే రసం పెట్టేస్తున్నానండి. రసం అయితే ఈరోజు కొంచెం స్పెషల్గా పెడుతున్నాను. పిల్లలకైతే అలా బాక్స్ పెట్టాను. ఇది వచ్చేసి ఆఫ్టర్నూన్కి. ఈరోజైతే బాక్స్ ఏమీ పెట్టలేదండి మా వారికి. ఎర్లీ మార్నింగ్ వెళ్ళిపోయారు. తను నిన్న బాక్స్ తీసుకురావడం మర్చిపోయారనమాట. క్యారెట్ తీసుకురావడం మర్చిపోయారు. ఇంకా అందుకని బాక్స్ అయితే ఎర్లీ మార్నింగ్ తినే కోసం అయితే చేసి పెట్టలేదు. ఈరోజు కొంచెం పక్కన బయటికి వెళ్ళే వర్క్ ఉందని చెప్పేసి మధ్యాహ్నానికి కూడా వంట చేసేస్తున్నాను. ఇదే నైట్కి కూడా ఉంటుంది. ఇక్కడ కొద్దిగా ఆయిల్ వేసాను. ఆయిల్ కొంచెం తక్కువగానే వేసానండి. వేసిన తర్వాత పోపు దినుసులు, ఎండుమిర్చి వేసేసి కాస్త చుట్టుపట్లాడిన తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి వేసి అవి కాస్త వేగిన తర్వాత నేను జీలకర్ర, మిరియాలు, వెల్లుల్లి వేసేసి కొంచెం దంచుకున్నాను. ఏది వేయించలేదండి, జస్ట్ దంచుకున్నాను అంతే. దంచుకుని అది కూడా వేసి అది వెల్లుల్లి అంతా పచ్చివాసన పోయేంతవరకు, మిరియాలు బాగా వేగేంతవరకు వేయించుకున్న తర్వాత టమాటా వేసుకోవాలి. పసుపు, కరివేపాకు, కొంచెం కొత్తిమీర అన్నీ వేసేసుకొని ఒక టమాటా వేసుకొని మెత్తబడేంత వరకు ఉడికించుకోవాలి. ఈ టమాటాలో గుజ్జంతా కూడా బయటకు వచ్చి బాగా పేస్ట్ కింద అయిందంటే రసం కూడా కొంచెం థిక్నెస్ వస్తుంది మనకి చూడ్డానికి. ఇందులో అయితే చింతపండు వాటర్ కాకుండా నార్మల్ వాటరే వేసాను. ఇప్పటివరకు పులుపు ఏమీ వేయలేదు కదా, ఇప్పుడు వేద్దాం రండి. ఇదిగోండి మామిడికాయలు ఇంతకుముందు కట్ చేసి స్టోర్ చేసుకున్నాను కదా, బాగా పుల్లగా ఉన్న మామిడికాయలని ఈ విధంగా పీల్ తీసేసి కట్ చేసేసి అందులో ఉప్పు, పసుపు వేసేసి ఈ విధంగా ఒక జిప్లాక్ కవర్లో డీప్ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నాను అనమాట. ఇట్లా రసం చేసినప్పుడు, పప్పుచారు చేసినప్పుడు, లేదంటే పప్పులో కానీ ఇట్లా కావాల్సినంత పులుపుకి తగ్గట్టుగా మామిడికాయ ముక్కలు తీసుకొని వేసేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. మనకు మామిడికాయ రసం పెట్టుకున్న టేస్ట్ అయితే వస్తుందన్నమాట. ఇలా స్టోర్ ఉన్నా సరే నేను ఎప్పుడూ చేయలేదండి, ఇలాగా ఫస్ట్ టైం చేశాను. బాగుందన్నమాట, పాడైపోలేదు ఇప్పటివరకు ముక్కలు కూడాను ఫ్రిడ్జ్లో. అవి చూడాలి ఎన్ని రోజులు ఉంటాయో. ఇలా రసం మరుగుతున్నప్పుడే ఆ మామిడికాయ ముక్కల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి మనకి ఎంత పులుపు కావాలో అంత మామిడికాయ అనేది యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇంకా మరిగించుకోవాలండి. నాకైతే ఇంట్లో ఉన్న రసం పొడి అయిపోయింది, అంటే హోమ్ మేడ్ రసం పొడి అయిపోయింది. ఇంకా ప్యాకెట్లోదే వేసుకుంటున్నాను ఈరోజైతే. టేస్ట్కి సరిపడా సాల్ట్, కారం అయితే ఇంకా నేను ఇక్కడ కారం ఏమీ యాడ్ చేయలేదు. ఎండుమిర్చి, పచ్చిమిర్చి వేసాను. మిరియాలు కూడా కొంచెం దండిగానే వేసాం కదా, అందుకని కారం అయితే ఏమీ యాడ్ చేయలేదు. లైట్గానే స్పైస్ ఉండాలని చెప్పేసి, ఇంకా నైట్ పిల్లలు తింటారు కదండి, అందుకు స్పైస్ అయితే తక్కువగానే వేసాను. ఇలా మరుగుతున్నప్పుడు కొంచెం రసం పౌడర్ వేసేసాను.
కొంచెం థిక్నెస్ కావాలంటే మనకు ఇంట్లో చేసుకున్న రసం పొడి కానీ లేదంటే కందిపొడి కానీ వేసుకున్నామంటే థిక్నెస్ వస్తుంది. ఇంట్లో చేసుకున్నవి అవి 2 లేవన్నమాట. అందుకని ఇంక ఇలాగా మరిగించేస్తున్నాను. ఒక 5 నిమిషాలు రసం మరిగిందంటే రెడీ అయిపోతుంది. రసం టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. టమాటా మాత్రం మనం ముక్కలైనా వేసుకోవచ్చు, లేకపోతే పేస్ట్ కింద అయినా వేసుకోవచ్చు. పేస్ట్ కింద వేసుకుంటే ఇంకొంచెం రసం థిక్గా వస్తుంది అంతే. ఇంకా రసానికి తోడుగా బెండకాయ తాలింపు చేశానండి. బెండకాయ తాలింపులో కూడా నేను ఆనియన్స్ వేయకుండా ఓన్లీ వెల్లుల్లి మాత్రమే వేసి చేశాను. తక్కువ ఆయిల్ తోటి మరీ డీప్ ఫ్రై చేసినట్టుగా చేయకుండా ఇలా జస్ట్ బాయిల్ అయినట్టుగా చేశాను. దాంట్లో ఫైనల్గా కొద్దిగా ఉప్పు, కారం, అలాగే ధనియాల పొడి కూడా వేసాను. వెల్లుల్లి ఎక్కువగా వేసుకుంటే ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. ధనియాల పొడి లేకపోయినా పర్వాలేదండి, ఉప్పు, కారం, వెల్లుల్లి పేస్ట్ వేసారంటే సరిపోతుంది. వెల్లుల్లిని బాగా క్రష్ చేసి వేస్తే ఆ టేస్ట్ వేరే లెవెల్ ఉంటుందన్నమాట. ఇంకా అదండి. ఆ తర్వాత అయితే మొన్న చూపించాను కదా అవిసె గింజలతోటి నువ్వులతోటి కారపొడి, అదైతే అయిపోయిందనమాట. ఇప్పుడు అల్లం పచ్చడి కూడా అయిపోయింది. ఇంక ఇంట్లోకి ప్రాబ్లం అయిపోతుంది టిఫిన్స్లోకి పచ్చళ్ళు పొడులు లేకపోయేసరికి. అందుకని ఇక్కడైతే కారపొడి తయారు చేద్దామని చేస్తున్నాను అనమాట. ఇది వచ్చేసి ఇడ్లీ కారం పొడి, చాలా టేస్టీగా ఉంటుంది. చాలా సింపుల్గా చూపించేస్తాను రండి. ఇక్కడ ఏంటి క్లాత్లో వేసి తుడుస్తున్నాను అనుకుంటున్నారా? మనకు మినపప్పు కడగట్లేదు కదండి, ఇడ్లీకి దోశలకు వేసినప్పుడు ఎంతెంత తెల్లగా వాటర్ వచ్చేస్తుంది అందులో ఉన్న పొడి మొత్తం కూడాను. అదంతా డైరెక్ట్గా మనం వేయించి తీసుకున్నామంటే అదంతా కూడా మన పొట్టలేకపోతుంది. బయటకున్న మినపప్పు ఏంటంటే స్టోర్ ఉండడానికి ఎన్నెన్నో కెమికల్స్ ఉన్న పౌడర్స్ కలుపుతూ ఉంటారనమాట. ఇదంతా కూడా మినపప్పులో ఉన్న మినపపొడి అయితే కాదండి, అదంతా కూడా కెమికల్ పౌడరు. అదంతా మనకు హెల్త్ ఖరాబ్ చేసే పౌడర్స్ అనమాట. అందుకని ఇలా కడగలేనప్పుడు ఒక కాటన్ క్లాత్లో వేసేసుకొని ఇలా తుడుచుకొని నీట్గా 1కి 2 సార్లు వాడుకున్నామంటే అందులో కొంత కెమికల్ అయినా సరే మనం అవాయిడ్ చేసినట్టుగా ఉంటుంది. నేను ఇక్కడ బ్లాక్ కలర్ క్లాత్లో చూపించడానికి కారణం ఎంత పౌడర్ వస్తుంది అని మీకు చూపించడానికి ఒక బ్లాక్ కలర్ క్లాత్లో వేసి చూపించాను. అలాగే నేను శనగపప్పు కూడా క్లీన్ చేసుకున్నాను. ఇప్పుడైతే ఒక కడాయి పెట్టేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకున్నాను. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అందులో 1 కప్పు శనగపప్పు వేసి వేయించుకుంటున్నానండి. ఈ శనగపప్పు సగం వరకు వేగిన తర్వాత ఇందులోనే మనం క్లీన్ చేసి పెట్టుకున్న 1 కప్పు మినపప్పు కూడా వేసుకొని దోరగా వేయించుకోవాలి. ఈ పప్పులన్నీ కూడా వేయించినంతసేపు స్టవ్ అయితే సిమ్లోనే ఉండాలి. సిమ్లో పెట్టి వేయించుకుంటే పప్పులు అనేది దోరగా లోపల వరకు వేగుతాయి, పచ్చివాసన లేకుండా ఉంటుంది. ఈ పౌడర్ కూడా మనకి ఎక్కువ రోజులు స్టోర్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది అనమాట. పప్పులు వేయించుకునే దాంట్లోనే టేస్ట్ అంతా కూడా డిపెండ్ అయి ఉంటుందండి. ఈ విధంగా సిమ్లో పెట్టేసి నిదానంగా వేయించేసుకోండి. మనకు పప్పులు వేగుతున్నప్పుడు మంచి వాసన వస్తుంది. కలర్ చేంజ్ అవడంతో పాటు కొంచెం స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది. ఇల్లంతా కూడా ఆ టేస్ట్, ఆ స్మెల్ అనేది చాలా బాగుంటుంది. తెలిసిపోతుంది మనకు వేగిందా లేదా అని. 80% వేగిన తర్వాత ఇప్పుడు ఒక అరకప్పు వరకు ధనియాలు వేసుకుంటున్నాను. మినపప్పు, శనగపప్పు 80% వేగిపోయిందండి. ఇప్పుడైతే ఒక అరకప్పు వరకు ధనియాలు వేయించుకుంటున్నాను. ఇవి కూడా ఒక 2 నిమిషాలు వేయించిన తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు మెంతులు, ఒక ఫుల్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకుంటున్నాను. జీలకర్ర అనేది కొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు, చాలా మంచిది, టేస్ట్ కూడా బాగుంటుంది. అలాగే 1/2 కప్ వరకు నువ్వులు, తెల్ల నువ్వులు వేసుకుంటున్నానండి. ఇవి 3 కూడా వేసుకొని ఈ విధంగా మొత్తం కూడా ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే మిరియాలు వేసాను, మిరియాలు చెప్పడం మర్చిపోయానండి. 1 టేబుల్ స్పూన్ మిరియాలు కూడా వేసుకుంటున్నాను. మిరియాల ఫ్లేవర్ అంతా వద్దు అనుకుంటే కొంచెం తగ్గించి కూడా వేసుకోవచ్చు. ఇవన్నీ కూడా వేగిన తర్వాత ఫైనల్గా కరివేపాకు వేసేసుకోవాలి. ఇందులో చూసారు కదా, కరివేపాకు వేసుకొని 1 నిమిషం పాటు అలా ఫ్రై చేసుకోవాలి. పచ్చి కరివేపాకు కదండి, ఇది పప్పులో ఉన్న వేడికి లైట్గా ఫ్రై అయిపోతుంది. ఇలా కరివేపాకు మొత్తం కూడా ఇలా వేగిపోవాలన్నమాట. చూసారు కదా, మనకు డైరెక్ట్గా కరివేపాకు కడాయిలో వేస్తే కొంచెం నల్లగా అయిపోతుంది. అలా కాకుండా ఇలా పప్పులలో వేసి వేయించుకున్నామంటే అది మొత్తం కూడా కలర్ చేంజ్ అవ్వకుండా గ్రీన్ కలర్లోనే ఉంటుంది. ఇంకా స్టవ్ ఆఫ్ చేశానండి. కరివేపాకు వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇప్పుడు ఒక ఫుల్ కప్పు పుట్నాల పప్పు వేసాను. ఈ పప్పులలో ఉన్న వేడికి ఆ పుట్నాల పప్పు కూడా కొంచెం వేగిపోతుంది. ఆల్రెడీ మనకి వేయించిన పప్పే కాబట్టి ఇది పెద్దగా వేగాల్సిన అవసరం లేదు. ఇంకా పైన ఏమో వేసాను అనుకుంటున్నారు కదా, అవైతే మామిడికాయ తురుము, పచ్చి మామిడికాయని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసి ఎండబెట్టిన పచ్చి మామిడికాయ ముక్కలండి, ఎండిపోయిన ముక్కలు అనమాట. చింతపండుకి బదులుగా ముక్కలు వేసుకున్నాను నేను. ఈ ముక్కలు గ్రైండ్ చేస్తే ఆమ్చూరు పౌడర్ అనేది తయారవుతుంది. మీ దగ్గర ఉంటే ఆమ్చూరు పౌడర్ వేసుకోవచ్చు, ఇలా మామిడికాయ ముక్కలు వేసుకోవచ్చు. ఏది లేకపోతే పప్పులు వేయిస్తున్నప్పుడే చింతపండు కూడా కొంచెం వేసేసి వేయించేసుకోండి. ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు నాకు ఈ దినుసులన్నీ కూడా కలిపి ఒక 1/2 కేజీ వరకు ఉంటాయండి. అంటే జీలకర్ర కానీ, ధనియాలు కానీ, శనగపప్పు, మినపప్పు ఇవన్నీ కూడా 1/2 కేజీ వరకు ఉంటాయన్నమాట.
పూర్తిగా వేగిన తర్వాత ఇవి ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లార్చుకోవాలి. అదే కడాయిలో మరి కొంచెం ఆయిల్ వేసేసుకొని, ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకొని, కారానికి తగినన్ని ఎండుమిర్చి వేసుకొని కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవడం వల్ల ఎండుమిర్చి అనేది అన్ని వైపులా ఈవెన్గా ఫ్రై అవుతుంది, లోపల వరకు ఫ్రై అవుతుంది. మనం సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి, లేకపోతే ఎండుమిర్చి పైన కలర్ వచ్చేసింది, లోపల సీడ్స్ ఫ్రై అవ్వవు అనమాట. అట్లాంటప్పుడు పచ్చివాసన వస్తుంది, టేస్ట్ బాగోదు. అలా కాకుండా సిమ్లో పెట్టుకొని వేయించుకున్నామంటే లోపల ఉన్న విత్తనాలు కూడా బాగా ఆయిల్లో వేగితే టేస్ట్ బాగుంటుంది అనమాట. ఇవన్నీ కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని ఇవన్నిటిని కూడా పూర్తిగా చల్లార్చుకోవాలి. ఇలా పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి తీసుకొని గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకునేటప్పుడు ఏమేమి వేస్తాను, ఎలా గ్రైండ్ చేస్తాను అనేది ఒకసారి చూసేయండి. ఈ కారప్పొడి అయితే ఇడ్లీకి, దోశకి, ఉప్మాకి అన్నిటికీ కూడా సైడ్ డిష్గా చాలా బాగుంటుంది. అలాగే అన్నంతో కూడా తినచ్చు. కొంచెం నెయ్యి వేసుకొని అన్నంతో తిన్నామంటే అసలు చాలా టేస్టీగా ఉంటుందండి. ఇంకా ఈ పొడి చేసి పెట్టుకున్నామంటే ఇడ్లీ, దోశ, టిఫిన్స్లోకి, రైస్లోకే కాకుండా మనకు కూరలు చేసుకునేటప్పుడు కూడా ఫ్రైలలో, అన్ని రకాల ఫ్రైలలో కూడా వేసుకోవచ్చు. ఇవన్నీ కూడా ఒక మిక్సీ జార్లోకి తీసుకొని టేస్ట్కి సరిపడా సాల్ట్, కొద్దిగా పసుపు వేసుకున్నాను. పసుపు అనేది పూర్తిగా ఆప్షనల్, ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. కొంచెం ఒక టీ స్పూన్ వరకు ఇంగువ వేసుకున్నానండి. ఇవన్నీ కూడా గ్రైండ్ చేసుకోవాలి. పప్పులన్నీ నేను ఎక్కువ క్వాంటిటీలో ఫ్రై చేశాను కాబట్టి అన్నీ ఒకసారి పట్టవు, 2 సార్లుగా కొంచెం కొంచెంగా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇవన్నీ కూడా కొంచెం గట్టిగా ఉండే దినుసులు కాబట్టి మిక్సీ జార్లో కొంచెం నలగడం కష్టం, అందుకని కొంచెం కొంచెంగా వేసుకొని గ్రైండ్ చేసుకోండి. లేదంటే పిండి మొత్తం కూడా బాగా వేడెక్కిపోతుంది అనమాట. ఈ పిండి ఒకసారి అంటే ఈ కారప్పొడి ఒకసారి చేసి పెట్టుకున్నామంటే గిన మనకి చెప్పాను కదా, టిఫిన్స్లోకి, రైస్లోకి కాకుండా అరటికాయ తాలింపు, బంగాళదుంప తాలింపు, చిక్కుడుకాయ తాలింపు, ఇట్లా ఏదో ఒక తాలింపులు చేస్తూ ఉంటాం కదండి. అలా ఫ్రైస్లో కూడా అవి తాలింపులో వేసిన తర్వాత ఇంకా ఎలాంటి మసాలాలు, కారము ఏమి యాడ్ చేయకుండా డైరెక్ట్గా ఇది ఒక 2 స్పూన్లు వేసేసి ఫ్రైలో వేసేసామంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఇది ఒక ఇడ్లీ, దోశలకే కాకుండా నేను ఇలా ఫ్రైస్లోకి కూడా వాడడానికి నేను ఇంత క్వాంటిటీ చేసి పెట్టుకుంటాను. ఇది ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నామంటే 6-7 నెలలు ఫ్రెష్గా ఉంటుందండి. బయట పెట్టుకుంటే ఒక 3 మంత్స్ వరకు ఫ్రెష్గా ఉంటుంది. చూసారు కదా, ఈ విధంగా గ్రైండ్ చేసిన తర్వాత ఇందులోనే వెల్లుల్లి రెబ్బలు వేసుకొని గ్రైండ్ చేసుకుంటున్నాను. ఒక 3-4 వెల్లుల్లి పాయల్ని ఈ విధంగా చిన్న చిన్న రెబ్బలుగా విడతీసాను. పొట్టు అయితే పూర్తిగా తీయలేదు, కానీ అవన్నీ కూడా వేసుకొని గ్రైండ్ చేసుకుంటున్నాను. నాకైతే ఈ పల్లీ చట్నీ వీటన్నిటికంటే కూడా ఇలా కారప్పొడి ఉండే కొంచెం నెయ్యి ఉంటే గినా అన్నం లేకైనా, టిఫిన్స్ లేకైనా చాలా ఇష్టంగా తింటామండి. మీరు డైలీ నా వీడియోస్ ఫాలో అయినట్లయితే నాకు ఇలా డైలీ పల్లీల చట్నీ కంటే కూడా మా ఇంట్లో సైడ్ డిష్ చట్నీలే ఎక్కువగా ఉంటాయి. అది కొత్తిమీర, పుదీనా ఇట్లాంటి చట్నీలు, వెజిటేబుల్ చట్నీ, సొరకాయ చట్నీ కానీ ఇట్లా ఏదో ఒకటి కూరగాయలు, ఆకుకూరలతోటి పచ్చళ్ళు చేసుకొని నేను స్టోర్ చేసుకుంటూ ఉంటాను. అలా చేసుకోవడం వల్ల హెల్త్కి మంచిది. అలాగే మనం రైస్లకి, ఇడ్లీలకు కూడా తినొచ్చు, చాలా బాగుంటుంది. మా పిల్లలకు కూడా నేను అలాగే అలవాటు చేశానండి. ముందు వీడియోలో చూపించినట్టుగా కొత్తిమీర కాడలతోటి కొంచెం పుదీనా కూడా యాడ్ చేసేసి పచ్చడి చేశాను కదా. ఆ పచ్చడి అయితే ఈ రోజుకి కూడా మా వాళ్ళు డైలీ టిఫిన్స్ తోటి అదే తింటున్నారు. పల్లి చట్నీతో పాటు అది కూడా అడుగుతారనమాట. మా పిల్లలకి ఇలా ఆకుకూరతో చట్నీ చేసినా కూడా చాలా ఇష్టంగా తింటారు. పిల్లల కోసమని నేను కొంచెం కారం అనేది తగ్గించి వేసి చేసుకుంటూ ఉంటాను. ఇంకా ఈ పొడి విషయానికి వస్తే ఫస్ట్ వాయిలో వెల్లుల్లి వేసుకొని గ్రైండ్ చేసుకున్నాను కదా, సెకండ్ వాయిలో ఇంక వెల్లుల్లి ఏమీ వేయలేదండి. అలాగే పసుపు, ఉప్పు కూడా వేయలేదనమాట. అన్నిటికీ సరిపడా ఒకేసారి వేసేసుకున్నాను. ఇలా 2 అంటే ఒక వాయిలో అన్ని మసాలాలు కారం అవి ఎక్కువగా ఉండొచ్చు, ఒక వాయిలో తక్కువగా ఉండొచ్చు కదా. అలాగే ఒక వాయిలో వెల్లుల్లి వేసాను, ఇంకొక దాంట్లో వేయలేదు కాబట్టి ఈ 2 కూడా బాగా కలిసేలాగా కలిపేసుకోవాలన్నమాట. ఇలా కలుసుకుంటే అంతా ఈవెన్గా ఉంటుంది. ఇంకా ఇందులోనే కొంచెం పోపు పెట్టేసుకోవచ్చు. అంటే మనకు రైస్లోకి, టిఫిన్స్లోకి అనుకుంటే కొద్దిగా కొద్దిగా ఆయిల్ కానీ, నెయ్యి కానీ వేసి అందులో మరిన్ని ఒక 2 టేబుల్ స్పూన్లు అనుకోండి. అంటే పంటికి తగులుతుంటే బాగుంటుందని చెప్తున్నాను, లేకపోతే అది అసలు అవసరమే లేదండి. పోపులో ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు, కొద్దిగా కరివేపాకు, ఎండుమిర్చి వేసుకొని పోపు చల్లారిన తర్వాత ఈ పొడి మొత్తం వేసేసుకొని ఒకసారి కలిపేసుకొని ఇలా స్టోర్ చేసి పెట్టుకున్నామంటే బాగుంటుంది. ఇంకా నేనైతే ఫ్రైస్లోకి కూడా అని చెప్పాను కదండి, నేను ఫ్రైలలోకి కూడా వాడతాను. అందుకని చెప్పేసి నేనైతే పోపు ఏమీ పెట్టలేదనమాట. పోపు పెట్టకపోయినా కూడా చాలా బాగుంటుంది. ఇలా స్టోర్ చేసుకొని నేనైతే ఒక బాక్స్ బయట పెట్టేసుకుంటానండి, ఒక బాక్స్ వచ్చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను. ఇంకా ఇది నాకైతే ఒక 3-4 మంత్స్ వచ్చేస్తుంది అనమాట. 1/2 kg వరకు పౌడర్ అయితే గ్రైండ్ చేశాను. నచ్చిందా ఈ కారపొడి? నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మీరు ఇడ్లీ కారపొడి ఎలా చేస్తారో అనేది కూడా కామెంట్ చేయండి. చెప్పాను కదా బయటికి వెళ్ళాలని, ఈ కారపొడి చేసేసి నేనైతే బయటికి వెళ్ళేసి వచ్చానండి. ఇంకా బయటికి వెళ్ళి వచ్చేసరికి మా ఇంటికైతే ఒక కొరియర్ అయితే వచ్చేసిందనమాట. ఇదైతే ఓపెన్ చేద్దాం ఎలా వచ్చింది ఏంటి అనేది. ఇదేంటో ఆల్రెడీ మీకు ఫోటో చూస్తే తెలిసిపోయింది కదా. అవునండి, శాండ్విచ్ మేకర్ అనమాట.
పిల్లలైతే ఈ మధ్య ఎక్కువగా అడుగుతూ ఉన్నారు. డైరెక్ట్గా ప్యాన్ మీద చేయాలంటే కొంచెం కష్టంగా ఉంది. కష్టమని కాదు కానీ ఊరికే విడిపోతూ ఉంటుందన్నమాట. ఇదైతే కొంచెం తొందరగా పని అయిపోతుందని ఇదైతే ఆన్లైన్లో ఆర్డర్ పెట్టాను మీషోలో. అది ఎలా వచ్చింది ఏంటి అనేది చూస్తున్నాను అనమాట. బాగుంటే ఉంచుకోవడం, బాగలేకపోతే రిటర్న్ పెట్టడం. ఇంతకుముందు నేను ఎప్పుడు దీన్ని కూడా చూడలేదు. ఐ మీన్ బయట షాపులలో కూడా అవసరం లేదులే అని చెప్పి వచ్చేసేదాన్ని. ఇంక ఇప్పుడైతే ఆన్లైన్లో పెట్టాను. ఎలా ఉంది ఏంటనేది చూస్తున్నాను అనమాట. ఇలా ఓపెన్ చేస్తుంటే కొంచెం టైట్గా ఉంది. మరి అది టైట్గానే ఉంటుందా లేకపోతే లూజ్గా ఉంటుందా నాకైతే తెలియదు. ఇదైతే టైట్గా ఉందనమాట. కింద అయితే లాక్ సిస్టమ్ ఇచ్చారు. అన్నిటికీ ఉంటుందనుకుంటా. లాక్ సిస్టమ్ ఇచ్చారు, రెండు విడిపోకుండా. అదైతే కొంచెం పల్చగా ఉందండి. ప్లేట్ లాగా ఉంది కదా, అదైతే కొంచెం పల్చగా ఉంది. మరి అంత మందంగా అయితే లేదు, కొంచెం పల్చగానే ఉంది. ఈ మనీకి ఇది వర్తబుల్లా కాదా అనేది కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నాకైతే తెలియదు అనమాట ఇది ఎలాంటిది, మంచిది ఏంటి అనేది. ఇది వచ్చేసి 207 రూపీస్ పడింది అనమాట. కొంచెం అంటే హ్యాండిల్ అయితే స్ట్రాంగ్గానే ఉంది కానీ ఇది కొంచెం ఓపెన్ చేస్తుంటే కూడా ఇక్కడ టైట్గా ఉంది. మరి టైట్గా ఉంటుందా లూజ్గా ఉంటుందా తెలియదు నాకైతే. ఫస్ట్ ఇదైతే రేక్ అయితే మరీ అంత మందంగా అయితే అంటే మనకు దోసుకునేలా అంత మందంగా అయితే లేదు, కొంచెం పల్చగా ఉందనమాట. అలాగే ఉంటుందా ఏమో నాకైతే తెలియదు. కొంచెం పల్చగా అనిపించింది నాకు. చూడాలి ఎలా వస్తుందో ఏంటో అని. బాగలేకపోతే మనం వండిన తర్వాత ఏమో రిటర్న్ కూడా పంపించకూడదు కదా, అదనమాట. ఇక్కడైతే ఈవినింగ్ బయటికి వెళ్ళానని చెప్పాను కదా, జిలేబీ తెచ్చానండి. పిల్లలకి కొంచెం బెల్లం జిలేబీలు అనమాట, వేడివేడిగా వేస్తూ ఉంటారు. చక్కెర కూడా కల్తీ ఉంటుంది, కాకపోతే బెల్లం అని చెప్తారు. కొంచెం ఫుడ్ కలర్ వేసేసి లైట్గా బెల్లం కూడా కలుపుతారనమాట. ఇవైతే తీసుకొచ్చాను. మా పిల్లలకి జిలేబీ, మా బాబుకి ముఖ్యంగా, మా బాబుకి నాకు చాలా ఇష్టం. తేగానే తలా ఒకటైతే తీసేసుకొని తింటున్నాం అనమాట. పావు కిలో 50 రూపీస్కి ఇస్తారనమాట. ఇంకా అవి తిన్న తర్వాత వీళ్ళకైతే హోంవర్క్ అయితే చేయించేస్తున్నాము. ఇంకా జెస్సీ అయితే అసలు ఫుల్ అంటే ఫుల్ అల్లరండి. 4 పేజీలు హోంవర్క్ ఇస్తే 2 పేజీలు రాసేసి 2 అయితే అవాయిడ్ చేస్తుంది. ఇంతే ఇచ్చారని చెప్తుంది. ఇంకా డైరీ చెక్ చేస్తే మాత్రం అలా ఉండదనమాట. ఇదేంటి అంటే తర్వాత ఏడుస్తుంది. అది చేయలేక అలా అబద్ధాలు చెప్పేస్తుంది అనమాట. ఇదండి ఈరోజు వీడియో. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. ఇప్పటివరకు ఎవరైనా వీడియో లైక్ చేయకపోతే ఒక చిన్న లైక్ చేసేయండి. ఇక్కడ జెస్సీకి హోంవర్క్ ఇచ్చారో వాళ్ళ డాడీకి ఇచ్చారో తెలియదు. పాపం వాళ్ళ డాడీ కష్టపడిపోతున్నారు.